మోంతా తుఫాను ప్రభావంతో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఖమ్మం జిల్లాలో 15 చోట్ల రవాణా వ్యవస్థకు అంతరాయం ఏర్పడింది. వర్షాలపై అధికారులను మంత్రులు అలర్ట్ చేశారు. వర్షాలు కురుస్తూ ఉండటంతో ఇప్పుడే వరి కోతలు మొదలు పెట్టొద్దని రైతులకు సూచించారు. భారీ వర్షాలతో స్కూళ్లకు సెలవులు ప్రకటించామని అంటున్న కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో మా రిపోర్టర్ కదీర్ ఫేస్ టు ఫేస్. మోతా తుఫాన్ ఎఫెక్ట్ అనేది ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కనిపిస్తూ ఉంది. ఎక్కువగా ఏజెన్సీ ప్రాంతంతో పాటుగా మైదాన ప్రాంతాల్లో కూడా మోతా ఎఫెక్ట్ కనిపిస్తుండటంతో ప్రజలందరూ కూడా అప్రమత్తమయ్యారు. పత్తి రైతులు ఎక్కువగా, దాంతో పాటుగా వరి రైతులు ఇబ్బందులను ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తూ ఉంది. జిల్లా కలెక్టర్ మనతో ఉన్నారు, అతను మాట్లాడే మన ప్రయత్నం చేద్దాం. సార్, ఈరోజు ప్రధానంగా మోతా ఎఫెక్ట్ అనేది రైతులపై ఎలాంటి ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది? మనకి సైక్లోన్ బే ఆఫ్ బెంగాల్లో ఒరిజినేట్ అయ్యి మనకి మచిలీపట్నం వయా మనకి సత్తుపల్లి ద్వారా మన జిల్లా నుంచి ఇప్పుడు నార్త్ వర్డ్ వెళ్తూ ఉన్నది. దీని వల్లనే మనకి ఇవాళ మార్నింగ్ నుంచి 5 AM నుంచి వర్షాలు అనేది హెవీగా స్టార్ట్ అయినాయి. దాంట్లో భాగంగానే మనకి మన జిల్లాలో ఎస్పెషల్లీ మదిర నియోజకవర్గము, ఇప్పుడు ఖమ్మము అండ్ అటు సైడ్ నార్త్ సైడ్ మనకి పాలేరు నియోజకవర్గంలో మనకి వర్షం ఇప్పుడు నమోదవుతూ ఉన్నది. ఈ దృష్టిలో పెట్టుకొని ఇవాళ మార్నింగే మనం అన్ని విద్యా సంస్థలకి కూడా సెలవు ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా ఈ దృష్టిలో పెట్టుకొని మనం రైతులకి ముందుగానే 2 సూచనలు చేసినాము. ఒకటి, హార్వెస్టింగ్ ఏదైతే ఉందో హార్వెస్టింగ్ పోస్ట్పోన్ చేసే విధంగా నవంబర్ 1 వరకు ఈ సైక్లోన్ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఒక 2-3 రోజులు వాళ్ళని వాయిదా వేసే విధంగా మనము వారికి ఆల్రెడీ అగ్రికల్చర్ శాఖ ద్వారా వాళ్ళకి మనము అవగాహన కల్పించినాము. దాంతోపాటుగా మనకి ఎస్పెషల్లీ పత్తి ఏదైతే వచ్చిందో మార్కెట్ యార్డ్కి అవన్నీ కూడా మనం టార్పాలిన్స్తో కవర్ చేసి సురక్షిత ప్రాంతాలకి ఆల్రెడీ షిఫ్ట్ చేయడం జరిగింది. సో ఈ 2 అంశాల్లో రైతులకి పదే కూడా మా తరఫు నుంచి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. హార్వెస్టింగ్ అనేది ఒక 2-3 రోజులు వాళ్ళు పోస్ట్పోన్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. మన ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ కూడా అన్నీ ఓపెన్ చేయాల్సింది ఉండే, కానీ వర్షం దృష్ట్యా మనం నవంబర్ 1 ఫస్ట్ వీక్లో ఓపెన్ చేయమని చెప్పేసి కూడా మనం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. జిల్లాలో కనెక్టివిటీ అనేది ఎక్కడెక్కడ కట్ అయిపోయింది. కనెక్టివిటీ కట్ అయిన చోట ఎలాంటి ఆల్టర్నేటివ్ వేస్ ఏర్పాటు చేశారు. దాంతోపాటుగా ఏమైనా మన టోల్ ఫ్రీ నెంబర్లు ఏమైనా సహాయక చర్యల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. మన కలెక్టరేట్లో 24/7 3 షిఫ్ట్స్లో టోల్ ఫ్రీ నెంబర్ నడుస్తూ ఉన్నది. మనం 3 షిఫ్ట్స్లో అధికారులను కూడా వేసినాము. వర్ష సూచన ఎలా ఉంది అని చెప్పేసి పబ్లిక్ నుంచి క్వైరీస్ వస్తూ ఉన్నాయి. మన అధికారులు కూడా దానికి రిప్లై కూడా ఇస్తూ ఉన్నారు. అది కాకుండా కనెక్టివిటీ దృష్ట్యా మీరు చెప్పింది 15 చోట్ల మనకు వివిధ మండలాల్లో రఘునాథపాలెం, వైరా, బోనకల్, కొనిజర్ల, అటు సైడ్ సత్తుపల్లి, వెంసూర్ మండలాల్లో 2-3 రోడ్లు అక్కడ బ్యారికేడింగ్ చేసి ఉంచినాము. సో జిల్లా మొత్తం మీద కూడా 16 రోడ్లు మనకి ఓవర్ఫ్లోయింగ్ ఇప్పుడు మనం చూస్తున్నట్లు ఈ వాగు ఉధృతంగా ప్రవహించడం వల్ల ఆ రోడ్లు అనేది కనెక్టివిటీ ఆపేసినాము. సో గ్రామ పంచాయతీ ట్రాక్టర్లు ఏవైతే ఉంటాయో అవి అడ్డుగా పెట్టినాము. పబ్లిక్కి కూడా అత్యవసరం అయితే తప్పితే మీరు బయటికి రావద్దని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఎస్పెషల్లీ సాహసం చేసి ఇటువంటి ఓవర్ఫ్లోయింగ్ స్ట్రీమ్స్ని క్రాస్ చేయడానికి కూడా ప్రయత్నించవద్దని చెప్పేసి రైతులకి, పబ్లిక్కి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. విద్యా సంస్థలకు సెలవులు కొనసాగే అవకాశం ఉందా, లేకపోతే ఏమైనా రేపటి నుంచి మళ్ళీ? అంటే ఇవాళ సాయంత్రం 6-7 గంటలకి సిచ్యువేషన్ బట్టి ఎట్లా ఉందని దాని ప్రకారంగా వీ విల్ టేక్ అ కాల్. డిసిషన్ సాయంత్రం తీసుకుంటాము. ఇవాళ మార్నింగ్ ఉన్న ఫోర్కాస్ట్ దృష్ట్యా ఇవాళ ఇవ్వడం జరిగింది. సాయంత్రం ఏ విధంగా ఉంటుందని బట్టి రేపు సెలవు ప్రకటించాలా వద్దా అనేది సాయంత్రం డిసైడ్ చేస్తాం. సార్, జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. ఒకళ్ళు వ్యవసాయ శాఖ మంత్రి, 2 రెవెన్యూ శాఖ మంత్రి, 1 విద్యుత్ శాఖ మంత్రి, 3 ఉన్నారు. 3 డిపార్ట్మెంట్లకు సంబంధించి ఏ విధమైన సమన్వయం జరుగుతుంది? విద్యుత్ అంతరాయం కలగకుండా, ఇటు అగ్రికల్చర్ ఎలాంటి ఎఫెక్ట్ కలగకుండా, దాంతోపాటుగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కూడా జరుగుతుంది. వీటిని ఎలా సమన్వయం చేస్తున్నారు? వీళ్ళకి ఏం ప్రికాషన్స్ ఇచ్చారు? అంటే ఆల్రెడీ మార్నింగ్ ఆల్ ద ఆనరబుల్ మినిస్టర్స్ మాట్లాడడం జరిగింది. జిల్లాలో పరిస్థితి ఏంటని సమీక్ష చేయడం జరిగింది. మన జిల్లాలో ఉన్న పరిస్థితి అవన్నీ కూడా వివరించినాము. వారు కూడా స్పెషల్గా ఈ ఫార్మర్స్ దృష్టిలో పెట్టుకొని ఎక్కడ ఫార్మర్స్కి ఇబ్బంది కలగదని చెప్పి వాళ్ళు ఇన్స్ట్రక్షన్ జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ విద్యుత్ అవుటేజ్ లేకుండా ఎక్కడైనా సమస్య ఉంటే ఇమీడియట్గా మన ఎమర్జెన్సీ రెస్క్యూ వెహికల్స్, రెస్పాన్స్ వెహికల్స్ పంపించే విధంగా కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారి ఆదేశాలు ఇందాకే ఒక టెలికాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లా అధికారులతో నిర్వహించి వారికి ఇవ్వడం జరిగింది. జిల్లాలో ఎటువంటి సమస్య లేకుండా మన అధికారులందరూ కూడా ఫీల్డ్లో తిరుగుతూ ఉన్నారు. సో మా అధికారులు ఇచ్చే సలహాలు, సూచనలు పాటించవలసిందిగా పబ్లిక్కి మా అందరికీ సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాను.
ఓకే, మొత్తంగా చూసుకున్నట్లయితే మోతా తుఫాన్ ఎఫెక్ట్ కారణంగా 15 చోట్ల ఇలా కనెక్టివిటీ తెగిపోవడం కారణంగా అనేక మంది ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళు ఎవరు కూడా బయటికి రావద్దు, ఎక్కడికక్కడ ప్రయాణాలు చేసే వాళ్ళు ఆగిపోతే మంచిదన్నట్టుగా అధికారులు సూచిస్తూ ఉన్నారు. ఇది మొత్తంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న మోతా అప్డేట్స్. వీడియో జర్నలిస్ట్ హర్షత్తో కదీర్, V6 న్యూస్, తుమ్మలపల్లి.